హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకి IIITకి సంబంధించి చిన్న ఆర్టికల్ అయితే వచ్చింది. సో వీడియో అయితే లేట్ అయిపోయింది, సారీ ఫర్ దట్. బట్ ఇది గుడ్ న్యూస్ అని అయితే చెప్పొచ్చు. మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే ఇగ్నోర్ చేయండి. సో మనకి ఒంగోలు IIITకి సంబంధించి అయితే అప్డేట్ వచ్చింది. ఒంగోలు IIIT అండ్ ఇడుపులపాయ IIITకి అంటే హోల్ 4 IIITస్కి సంబంధించి కూడా గుడ్ న్యూస్ అనేది చెప్పొచ్చు. ఇప్పుడు రాబోయే ఎవరైతే జూనియర్స్ ఉన్నారో నథింగ్ బట్ మీరు ఈ 2020 కరోనా బ్యాచ్ వాళ్ళకి కూడా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఆర్టికల్ అయితే చూద్దాం. November 23 అంటే నిన్న జరిగింది ఇది. ఓకే, వేంపల్లి అంటే నథింగ్ బట్ ఇడుపులపాయ కడప నుంచి గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు IIIT ద్వారా వీలైన ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా విద్యా బోధన సాగిస్తామని ఇడుపులపాయ IIIT నూతన డైరెక్టర్ ప్రొఫెసర్ కె సంధ్యారాణి అన్నారు. నూతన డైరెక్టర్గా నియామకమైన ఆమె సోమవారం మధ్యాహ్నం ఇన్ఛార్జ్ డైరెక్టర్ సుధీర్ ప్రేమ్ కుమార్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. డైరెక్టర్ సుధీర్ ప్రేమ్ కుమార్ ఏవో ఇక్కడ నేమ్స్ అయితే మెన్షన్ చేశారు, ఎవరైతే వాళ్ళని ఇన్వైట్ చేశారో. సో ఈ సందర్భంగా ఇదైతే మనకు అవసరం లేదు ఈ మ్యాటర్. సో మెయిన్ మ్యాటర్కి అయితే వద్దాం. 200 కోట్లతో ఒంగోలు IIIT భవనాలు నిర్మాణం. ప్రకాశం జిల్లా కనిగిరిమూరు గ్రామాల మధ్యలో బల్లెపల్లి వద్ద ఒంగోలు IIIT భవనాల నిర్మాణానికి 240 ఎకరాలను ప్రభుత్వం కేటాయించిందని ఒంగోలు IIIT నూతన డైరెక్టర్ జయరామిరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ఇడుపులపాయలోని ఒంగోలు IIIT క్యాంపస్ను సందర్శించారు. ఫిబ్రవరి నెలకంతా భవనాల నిర్మాణాన్ని ప్రారంభిస్తామన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఇడుపులపాయ IIITలోని పాత క్యాంపస్లో 2 బ్యాచ్లు, ఒంగోలులోని రావునాయుడు కళాశాలలో 1 బ్యాచ్, నూతనంగా తీసుకుంటున్న SSN కళాశాలలో 2 బ్యాచ్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సో దీన్ని బట్టి ఏంటంటే మనకి ఒంగోలు IIIT అయితే ఫిబ్రవరిలో అయితే కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేస్తామని చెప్పారు. 240 ఎకర్స్ ల్యాండ్ అయితే తీసుకున్నామని అయితే చెప్పారు. ఇక్కడ మనకి ఈ ఆర్టికల్ ద్వారా అయితే తెలుస్తుంది. సో మనకి మొత్తం 5 బ్యాచెస్ కూడా ఒంగోలు IIITకి సంబంధించిన 5 బ్యాచెస్లో 2 బ్యాచెస్ ఇడుపులపాయ IIITలో ఉన్నాయి. 1 బ్యాచ్ ఏమో రావునాయుడు కాలేజ్ ఒకటి రెంట్కి అయితే తీసుకున్నారు. ఇంకా 2 బ్యాచెస్ ఏమో ఇది కూడా రెంట్కి, అది కొత్తగా తీసుకున్నామని అయితే చెప్పారు. SSN కాలేజీలో అయితే ఈ 2 బ్యాచెస్ని అయితే పెడతామని అయితే చెప్పారు ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో ఇంకా ఈ IIITలో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా జాబ్స్ అనేవి ఎక్కువగా రావాలి అంటే ఉద్యోగ అవకాశాలు పెంచడమే లక్ష్యం అని అయితే మనకి నూతనంగా వచ్చిన డైరెక్టర్ సంధ్యారాణి గారు చెప్పారు. అంటే ఈరోజు అంటే నథింగ్ బట్ నిన్న జరిగిన ప్రెస్ మీట్లో అయితే వాళ్ళు చెప్పారు. సో ఇది అందరికీ గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఈ వీడియోలో అయితే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ.